ధ్యానాంశము లూకాసు వార్త 17వ అధ్యాయము 16 వచనము చూచినట్లయితే, గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. చాలయ్య. ఒక సమరయ ప్రాంతం అనేది ఉన్నది. సమరయ ప్రాంతములో ఎక్కువగా పాపమునకు చోటు ఉండేది. యూదులైన వారు దేవుని ప్రజలు. దేవుని ప్రజలకి సమరయ ప్రాంత ప్రజలకి సాంగత్యం ఉండేది కాదు. ఈ తెగ వేరుగా ఉండేది, ఆ తెగ వేరుగా ఉండేది. ఒకరికి సాంగత్యం అనేది ఉండేది కాదు, సంబంధాలు ఉండేవి కావు. సమరయులు అన్యులు, విగ్రహారాధికులు. యూదులైన వారు ఆకాశము మహాకాశము కలగజేసిన దేవుణ్ణి ఆరాధించేవారు. ఉన్నవాడు అనువాడైన దేవుడిని ఆరాధించేవారు. ఇటువంటి కాలములో సమరయ ప్రాంతములో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంటే, ఆమె నశించిపోవట దేవునికి ఇష్టము లేక దేవుడే దేవలోకమును విడిచి భూలోకానికి వచ్చి భూలోకములో ఉన్న సమరయ పట్టణానికి వెళ్ళి ఆ పాపి పాపములో మరణించి నిత్య నరకాగ్ని గుండముకు వెలుట ఇష్టము లేక పాపులైన వారిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతములోనికి వెళ్ళి సమరయ స్త్రీ యొక్క పాపములను ఒప్పింపచేసి ఆమెను దేవుడు నిత్య నరకాగ్ని గుండము నుండి పాపము నుండి రక్షించారు. అంతా పాపుల ఎడల ప్రేమ చూయించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి లోకములోకి ఎందుకు వచ్చారంటే పాపులైన వారిని రక్షించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి లోకములోకి ఎందుకు వచ్చారంటే రోగులైన వారిని బాగు చేయటానికి ఈ లోకములోకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి లోకములోకి ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చారు. ఈ సమరయ ప్రాంతములో పాపము అధికముగా ఉండుటను బట్టి అక్కడ ఉన్న మానవులకి కొందరికి కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి ఎంతమందికి వచ్చిందంటే 10 మందికి కుష్ఠవ్యాధి వచ్చింది. 10 మందికి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు ఆ 10 మందిని ఆ సమరయ పట్టణములో ఉండనివ్వలేదు. కట్టుకున్న భార్యలైన వారు భర్తను విడిచిపెట్టారు. ఎందుకంటే రోగము వచ్చుటను బట్టి. ఏ రోగం అది? కుష్టి రోగము. కన్నా బిడ్డలు విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టి వెలివేశారు? కుష్టి రోగమును బట్టి. కులము విడిచిపెట్టింది, వెలివేసింది. అలాగే బంధువులు విడిచిపెట్టారు, వెలివేశారు. రక్త సంబంధికులు విడిచిపెట్టారు, వెలివేశారు. ఎందుకంటే వారికి పాపము చేత వారికి వచ్చిన రోగం ఏమిటంటే కుష్ఠవ్యాధి వచ్చింది. ఈ దినాలలో మానవునికి రోగం వచ్చుటకు ఒక కారణం ఏమిటి అంటే పాపము వలన మానవునికి రోగము వస్తుంది. ఆ సమరయ ప్రాంతములో పాపము అధికముగా ఉండుటను బట్టి వీరు కూడా పాపరోగులై ఉన్నారు. ఆ పాపమును బట్టి వారికి శారీరక రోగం వచ్చింది. ఆ రోగం ఏమిటనగా కుష్ఠరోగం. ఇక్కడున్న మీరు చాలామంది రోగులుగా ఉన్నారు. మన రోగం పోవాలి అంటే మన పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్రీస్తు రక్తము చేత కడగబడాలి.
పరిశుద్ధపరచబడాలి. పవిత్రులు కాబడిన ఎడల దేవుడు ఆయన రక్తము చేత మన రోగమును స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మితే సరిపోదు. మన రోగం పోవాలంటే క్రీస్తు రక్తము చేత మనము మన పాపాలు కడగబడాలి. అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరము పొందుకుంటాడు. పాపములు దాచిపెట్టేవాడు ఎప్పటికీ కూడా వర్ధిల్లడండి. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మీరు మీ హృదయములో, మీ మనసులో దాచుకున్న రహస్య పాపములన్నీ కూడా దేవుని పాదాలు ఎదుట పశ్చాత్తాపంతో ఒప్పుకుని విడిచిపెట్టండి. దేవుని కనికరము పొందుకుంటారు, వర్ధిల్లుతారు, మీ కుటుంబం కూడా వర్ధిల్లుతుంది. కాబట్టి పాపం వలన వారికి కుష్టు వ్యాధి అనేది వచ్చింది. ఈ కుష్టు రోగమునకు పాత నిబంధన కాలములో చాలా పేర్లు అనేది పెట్టడం జరిగింది. ఈ చరిత్ర మనకి ఎక్కడ కనబడుతుందంటే లేవీకాండము 13వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే కుష్ఠరోగానికి చాలా పేర్లు పెట్టబడినది. కుష్ఠరోగానికి పేరేమిటంటే మొదటిగా అపవిత్రమైన రోగం, రెండవదిగా 13వ అధ్యాయం లేవీకాండం 27వ వచనంలో చూస్తే కుష్ఠరోగానికి ఉన్న రెండవ పేరేమిటంటే వ్యాపిస్తున్న వ్యాధి కుష్ఠరోగం. మూడవదిగా 33వ వచనములో ఆ వాక్య పఠనాన్ని మనం చేసుకుని అర్థం చేసుకుంటే ఆ కుష్ఠరోగానికి పెట్టబడిన పేరు ఏమిటంటే అవమానకరమైన వ్యాధి. 52వ వచనములో చూసినట్లయితే ఆ కుష్ఠరోగానికి పెట్టబడిన పేరేమిటంటే తినివేసే వ్యాధి, కొరుకుడు పుండు కలిగిన వ్యాధి అని కనబడుతుంది. 13వ అధ్యాయము 50వ వచనములో మనం చూస్తే కుష్ఠరోగానికి పెట్టబడిన పేరు ఏమిటంటే దూరపరిచే వ్యాధి. ఈ కుష్ఠరోగం అనేది పాపరోగముతో సమానం. కుష్ఠరోగం అంటితే ఏ రీతిగా పాగుతుందో అలాగే పాపరోగము కూడా అక్కడే ఆగదది, అది పాకుతూ వెళ్ళి మనిషిని పాడు చేస్తుంది. కాబట్టి పాపరోగానికి ముందు నీవు పరుగెత్తుకుని తినకుంటే దొరకదిక ముందు. పాపరోగం పోతే నీ శారీరక రోగం పోతుంది. నీ ఆత్మీయ రోగము కుదుట పడితే శారీరక రోగము కుదుట పడుతుంది. ఆత్మీయ స్వస్థత కావాలి, శరీర స్వస్థత కావాలి. ఇక్కడ దేవుని బిడ్డలైన వారులారా, వీరు ఎలా ఉన్నారంటే అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కుష్టి వ్యాధి వచ్చిన వాడు గ్రామములో ఉండకూడదు. కుష్టి వ్యాధి వచ్చిన వాడు ఆ ప్రాంతములో నివాసము చేయకూడదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కుష్టి వ్యాధి వచ్చిన వాడు లేవీకాండం 13వ అధ్యాయము 45వ వచనము చూడండి. కుష్టి వ్యాధి వచ్చిన వాడి యొక్క వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరబోసుకునవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలకవలెను. 45వ వచనములో వస్త్రహీనుడిగా కనబడుతున్నాడు. తల విరబోసుకోవాలి కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు. అలాగే తనపై పెదవులు కప్పివేసుకొని అపవిత్రుడని చెప్పాలి. అలాగే ఊరి వెలుపల పాలెములో ఉండాలి. మనుషులలో కుష్టి వ్యాధి వచ్చిన వాడు కుటుంబములో ఉండకూడదు, భార్యతో కలిసి ఉండకూడదు, బిడ్డలతో కలిసి ఉండకూడదు, బంధువులతో కలిసి ఉండకూడదు, ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండకూడదు, కులముతో కలిసి ఉండకూడదు, గ్రామంలో కలిసి ఉండకూడదు. మనుషులు సంచారము చేయనటువంటి ప్రాంతాలలో కుష్ఠవ్యాధి కలిగిన వారు వెళ్ళి నివాసము చేయాలి, కానీ జన అరణ్యము కలిగినటువంటి ప్రాంతాలలో కుష్ఠవ్యాధి వచ్చిన వారు నివాసం చేయకూడదు. ఎందుకంటే అది అంటరాని వ్యాధి, అది సోకుతుంది. ఎవరికైనా కానీ దగ్గరగా ఉంటే ఆ రోగము సోకి ఏమవుతుందంటే వారికి కొరుకుడు పుండు పడిపోతుంది, చేతుకున్న రేళ్ళు రాలిపోయి మొండివైపోతుంది, తినటానికి చెయ్య ఉపయోగకరంగా ఉండదు.
ఏమీ పట్టుకోలేరు, ఏమీ తీసుకోలేరు చేత్తో. అలాగే కాళ్ళకున్న వ్రేళ్ళు కూడా రాలిపోయి కాళ్ళు కూడా మోడులాగా మిగిలిపోతుంది. శరీరం అంతా పుండైపోతుంది, శరీరం అంతా కూడా చీము కారుతుంది, శరీరం అంతా కూడా రక్తము కారుతుంది, శరీరం అంతా కూడా దేవుని బిడ్డలైన వారులారా రసి కారుతూ ఉంటుందండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వారికి ఎండ బాధ అనిపించదు కానీ, వాన బాధ అనిపించదు కానీ, చలి బాధ అనిపించదు కానీ, వారికి బాధ ఏమిటంటే ఏ కాలములోనైనా ఎండ వల్ల బాధ లేదే కానీ కుష్ఠరోగం వలన బాధ, వాన వల్ల బాధ ఉండదు కానీ కుష్ఠరోగం వల్ల బాధ, చలి వల్ల బాధ ఉండదు కానీ కుష్ఠరోగం వల్ల బాధ. ఎండొస్తే పగటిపూట ఒక 6-7 గంటలు తట్టుకోగలుగుతాం. ఈ కుష్ఠరోగం అనేది అలాగే అంటిపెట్టుకుని ఉంటుంది. అది ప్రాకే పుండు, అది కొరికే పుండు, నిత్యము ఆ పుండు మానదు, అది పాగుతూనే ఉంటుంది. మనిషి దగ్గర దుర్వాసన కొడుతూ ఉంటుంది. ఆ శరీరం యొక్క దుర్వాసనకి ఈగలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ శరీరం యొక్క చీముకి, నెత్తురికి, రసికి, కులిపోయిన శరీరానికి కాకులై ఏం చేస్తాయంటే గుమిగూడి వారిని పొడుస్తాయంట, గాయాలని పొడుచుకుని తింటాయంట. ఎక్కడ దాక్కున్నా కానీ గతలు వచ్చి కోడిపిల్ల మీద పడ్డట్టుగా కుష్ఠరోగం కలిగిన వారి మీద కాకులు పొడుస్తూ ఉంటే, మరి ఒక పక్కన కుక్కలంట వీధి లోపల వీధి వెలుపల ఉన్నటువంటి కుష్ఠరోగుల మీద పడిపోయి ఆ చీము కొరకు, ఆ నెత్తురు కొరకు, వారి శరీరం నుండి వచ్చే రసి కొరకు అతురతపడి వారి మీద పడిపోయి గరుకైన నాలుక చేత వారి శరీరం అంతా కూడా కుష్టి వ్యాధి గల వారిని గరుకైన నాలుక చేత నాకుతా ఉంటేనంట ఆ జీల ఉంటుంది. ఆ జీలకు దురద పుట్టి ఓ పక్కన కొండ పెంకుతో గోక్కున్నట్లుగా, ఒక పక్కన కుక్కలు నాకుతూ వారి శరీరం అంతా కూడా ఎంతో ఇబ్బందితో సతమతమై తలడిల్లిపోయేటువంటి పరిస్థితుల్లో కుష్ఠరోగులు ఉంటారు. అంతటి పరిస్థితిలో ఉంటారు. ఆ దినాలలో కుష్ఠరోగానికి ముందనేది వారికి దొరికేది కాదు. ఎక్కడికి వెళ్ళా కానీ ఆ రోగం తగ్గేది కాదు. వాళ్ళు ఆ రోగంతోనే చనిపోయే పరిస్థితి. బిడ్డలను చూసుకోవాలన్నా, భార్యతో జీవించాలన్నా, తల్లిదండ్రులతో కలిసి జీవించాలన్నా వారికి ఆ భాగ్యము దొరికేది కాదు. ఆ భాగ్యకరమైన జీవితాన్ని పోగొట్టుకునేవారు. అయ్యో, అందరూ భార్యలతో ఉంటున్నారు, అందరూ బిడ్డలతో ఉంటున్నారు, అందరూ తల్లిదండ్రులతో ఉంటున్నారు, అందరూ కుటుంబాలతో ఉంటున్నారు, మా జీవితం ఏమిటి? ఏ పాపం చేశాం మేము? మాకే ఈ రోగం వచ్చింది, ఈ బలహీనత వచ్చింది. అయ్యో, దీనికి ముందు లేదే, ఎలా తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది? ఈ రోగంతోనే మన జీవితము ఇక అంతమైపోవటమేనా? ఇక విడుదల లేదా, విమోచన లేదా అని నిరాశలో ఉన్నారండి, నిస్పృహలో ఉన్నారండి, బాధలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, అవస్థలో ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, ఆకలికై అలమటిస్తున్నారు, తాగడానికై తప్పిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. వారికి సరైన తిండి లేదు, తాగడానికి నీరు లేదు, ఉండటానికి గృహము లేదు. కుష్టి వ్యాధి గల వారు చెట్లను నివాసముగా గృహముగా చేసుకుని జీవిస్తున్న వారిగా, ఒక దిక్కులేని వారిగా ఉన్నారు, అనాథలుగా ఉన్నారు. ఇటువంటి సమయాలలోనే నిరాధారమైన పరిస్థితి వారికి ఏర్పడి ఉన్నది. ఎవరి వలన సహాయం కలుగుతుంది? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు మన రోగాన్ని నయం చేస్తారు? ఇదిగో మనం సమరయములమని ఎంతో గొప్పగా చెప్పుకున్నాం. ఎన్నెన్నో కార్యక్రమాలు, పాలు పంపులు పొందుకొని అన్నదానాలు, ఎన్నో మంచి గొప్ప కార్యాలు చేశాం. ఇదిగో బలముండగా, ఆరోగ్యముండగా ఎందరికో దానం చేశాం, ఎన్నో విగ్రహారాధన సంబంధమైన క్రియలు జరిగించాం, ఎన్నో గొప్ప కార్యాలు చేశాం. ఈ కుష్టి వ్యాధి వచ్చేపాటికి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు సైతం కూడా వారి ముఖము చూచేవారు కాదు, చేదరించుకునేవారు. వారి బ్రతుకులు అవమానకరంగా మార్చబడ్డాయి. వీరు ఎవరైతే సహాయం చేశారో వీరికి ఎవరు కూడా సహాయం చేసేవారు ఒక్కరంటే ఒక్కరు లేరు. అన్నీ బాగున్నంత వరకు మా నాన్న, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, నా బంధువులు, నా స్నేహితులని ఎంతగానో తప్పించిపోయారు. ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో ఊరి వెలుపల పాలెములో ఒంటరిగా కుష్ఠరోగంతో బాధపడుతున్నారో, నా అన్న వస్తాడు, ఇదిగో నా తమ్ముడు వస్తాడు, నా తల్లిదండ్రులు వస్తారు, నా భార్య వస్తుంది, నా బిడ్డలు వస్తారని చెప్పి ఎదురు చూచారు. కానీ దేవుని బిడ్డలైన వారులారా, మనిషికి వచ్చిన రోగమును బట్టి
మరి కన్నవారు కానీ కట్టుకున్నవారు కానీ అలాగే వారు కన్నవారు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఒక్కడంటే ఒక్కడు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు ఒక్కడంటే ఒక్కడు వారి దగ్గరికి రాలేదు కదా, సహాయం అనేది చేయలేదు. అప్పుడే మరి లోకములో మనుషులు మాట్లాడుకునే మాటలను వారు విన్నారు. ఎవరిని గురించి విన్నారంటే మీరు చెప్పాలి. నజరేయుడైనా ఇంకా నజరేయుడైనా హల్లెలూయా. నజరేయుడైన యేసు అంట దేవుడిగా వచ్చాడు ఈ లోకములోనికి. మోగవారు ముద్దుగా మాటలాడేటట్లుగా చేస్తున్నాడు. కుంటివారిని నడిపిస్తున్నాడట. దయ్యములు పట్టిన వారిని దయ్యములు విడిపిస్తున్నాడంట. గుడ్డివారికి నేల మీద ఉమ్ము వేసి మట్టిని రుద్ది మరి రెండు కలిపి కనులకు రాసి నీళ్ళ చేత కడిగినప్పుడు గుడ్డివారికి చూపులు వస్తున్నాయంట. ముట్టుకుంటే బాగుపడుతున్నారంట. కపెర్నహూములోంచి కొండపై నుంచి దిగి వస్తుంటే యేసు ప్రభువారు వస్తుంటే మన వంటి కుష్ఠరోగి ఒకడు వెళ్ళి ఆయనకి ఎదురుగా వెళ్ళి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగితే ఆయన బాగు చేశాడంట అన్న మాటలన్నీ ఎవరికైనా పడ్డాయో తెలుసా? ఈ 10 మంది కుష్ఠరోగులైన సమరయులకి వినపడ్డాయి, అన్యులకి వినపడ్డాయి. వీళ్ళు ఎవరంటే యూదులు కాదు, వీరు దేవుడిని ఎరగని వారు. యెహోవా అంటే తెలియదు, ఉన్నవాడంటే తెలియదు, అనువాడంటే తెలియదు, పరలోకం అంటే తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలియదు. వారికి తెలిసిందల్లా లోకము పాపమే, సుఖము తప్ప, లోకము తప్ప, పాపము తప్ప వారికి రెండవది తెలియదు, లోకమనే విగ్రహారాధన తప్ప. అటువంటి లోకములో సమరయులు బ్రతుకుతున్నారు. ఆ సమరయులకి వారు నమ్ముకున్న దేవుడి వల్ల వారికి స్వస్థత రాలేదు. వారు పూజించిన దేవుళ్ళ వల్ల వారికి స్వస్థత రాలేదు. వారి బంధువుల వల్ల, వారి యొక్క రక్త సంబంధికుల వల్ల, వారి గ్రామంలోని వారి ద్వారా, వారి కులము ద్వారా, వారి గోత్రము ద్వారా వారి కుష్ఠవ్యాధికి స్వస్థత అనేది దొరకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రకాలుగా ఎన్ని దిక్కులు చూసినా కానీ, 4 దిక్కులు నమ్ముకున్నా కానీ వారికి సహాయం రాలా, సహాయం దొరకలా, స్వస్థత దొరకలా. పై దిక్కు అయిన యేసుక్రీస్తు ప్రభువారి వైపు వారు చూచారు, ఆలోచించారు, విన్నారు. విన్నప్పుడు వారికి కలిగింది ఏంటంటే, క్రీస్తు యేసుని గుర్చిన మాటలు వినుట ద్వారా నరుడికి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము కలుగుటను బట్టి మా గ్రామానికి, ఈ సమరయ గలిలయ ప్రాంతములో వీధుల్లోనికి ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారా అని యేసయ్య కొరకు వెతుకుతున్నారు. యేసయ్య మాటలు విన్నప్పుడు, యేసయ్యని గురించి వారు ఎరిగి ఉన్నప్పుడు, యేసయ్య శక్తి గురించి, బలము గురించి వారు తెలుసుకున్నప్పుడు వారికి ఒక విశ్వాసం కలిగింది. ఆ యేసయ్య మన వీధిలోకి వస్తే బాగుండు, మన గ్రామాల్లోనికి వస్తే బాగుండు, మనం ఉన్న ప్రాంతాల్లోనికి వస్తే బాగుండు అని చెప్పి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని వెతుకుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడినటువంటి మాట ప్రకారం దేవుని వారు వెదుగుచూ ఉన్నారు. దేని స్తోత్రం. అటువంటి పరిస్థితులలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. దేవుని బిడ్డలైన వారులారా, ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారంటే మొట్టమొదటిగా కుష్ఠరోగము కలిగిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? కుష్ఠరోగము కలిగిన పరిస్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గములోకి రాగానే వారు దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని ఆయన్ని వెతికినప్పుడు దొరికాడు. ఆయన గుర్తించారు. నోరు తెరిచి 10 మంది కుష్ఠరోగులు ప్రభుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి రానే వచ్చేసారు. రాగానే ఇదిగో ప్రభుని గుర్తించి వారు ఏమన్నారంటే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. దగ్గరగా ఉండి కేకలు వేశారా, దూరముగా ఉండి కేకలు వేశారంటే 10 మంది కుష్ఠరోగులైన వారు యేసు ప్రభు వారికి దూరముగా ఉండి కేకలు వేశారు. అంటే దేవునికి సమీపస్తులుగా లేరు. వారు ఎలా ఉన్నారు చెప్పండి? దూరస్తులుగా ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో రోగం తగ్గలేదు. దేవునికి సమీపస్తులుగా ఉంటే ఎప్పుడే రోగము తగ్గేది. వారు దూరమని నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమన్నారు. ఇప్పుడు దేవునికి సమీపస్తులు అవుతున్నారు.
మరి ఇప్పుడు దాకా వారు ఎలా ఉన్నారంటే దేవునికి దూరంగా ఉన్నారు. పాపముల చేత, అపరాధముల చేత దేవునికి ఎలా ఉన్నారంటే దూరస్తులుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూసినప్పుడు వారు సమీపస్తులుగా మార్చబడుతున్నారు. అంటే దేవునికి దూరస్తులుగా ఉన్నంత కాలము రోగము తగ్గదు, వ్యాధి తగ్గదు, బాధ తగ్గదు, సమస్యలు పోవు, దేవుని సహాయం మన జీవితంలో రాదు. నీవు పెదవులతో స్తుతిస్తున్నావు కానీ నీ హృదయం దేవునికి దూరంగా ఉంది. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు అనుకుంటున్నావు, ఆయన బిడ్డగా నువ్వు మారలేదు. ఆయన రక్తము చేత నువ్వు కడగబడలేదు. దేవుని నీతి యావత్తు నెరవేర్చు నిమిత్తం నీటి మూలముగా, ఆత్మ మూలముగా నువ్వు బాప్తీసము తీసుకోలేదు. ఇంకా దేవునికి నువ్వు దూరస్తుడిగానే ఉన్నావు. అందుకే నీ జీవితంలో దేవుని కార్యాలు జరగటం ఆలస్యమవుతుంది. ఈరోజే తీర్మానం చేసుకో. దేవునికి దూరస్తుడిగా ఉన్న నీవు దేవునికి సమీపస్తుడిగా నువ్వు మారగలిగితే నీ జీవితాన్ని నా దేవుడు అద్భుతంగా మారుస్తాడు. నమ్మిన వారు మాత్రమే. నా యేసయ్య నీ జీవితాన్ని అద్భుతంగా మార్చునుగాక. నీ కుటుంబంలో అద్భుతాలు దేవుడు జరిగించునుగాక. దేవుని ప్రియ సంగమా, దేవునికి సమీపస్తుడిగా మారాలి. అప్పుడే దేవుని అద్భుతాలు, దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. ఇతడు రెండో పరిస్థితి, పతనాస్థితి ఏమిటి అంటే దేవునికి దూరస్తుడిగా ఉన్నాడు. మూడవదిగా ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని బిడ్డలైనటువంటి వారులారా గుంపులో ఉన్నాడు. ఏ గుంపులో ఉన్నాడు? పాపుల గుంపులో ఉన్నాడు. సమరయులు అంటే ఎవరు? పాపులు. పాపుల గుంపులో ఉన్నాడు కానీ ప్రత్యేకింపబడిన వారుగా లేరు. పాపుల గుంపులో ఉన్నారు. పతనావత స్థితి వారిది. అందుకనే వారికి అనారోగ్యం. నాలుగవదిగా చూసినట్లయితే సమరయులు అనగా అన్యులు. అన్యులైన వారు ఏం చేస్తారంటే విగ్రహారాధన జరిగించేవారు. జీవము గల దేవుని ఆరాధించరు. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించరు. ఆత్మైన దేవుని ఆరాధించక మానవుడు సృష్టించిన వాటిని, మనుషులు చేసిన వాటిని ఆరాధించేవారిగా ఉన్నారు సమరయులు. కానీ దేవుడు అంటే మనుషులని చేసినవాడు దేవుడు, మనిషి చేసినవాడు దేవుడు కాదు. అర్థమైందని నేను చెప్పింది? దేవుడు అంటే ఎవరు? మనిషి చేసినవాడు దేవుడు కాదు, మనిషిని చేసినవాడు దేవుడు. ఆ దేవుడిని మనం ఆరాధించాలి. ఆ దేవుడు ఆత్మస్వరూపి, సర్వమై ఉన్నాడు, సర్వవ్యాప్తి అయి ఉన్నాడు, సర్వములో ఉన్నాడు. ఆయన దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. సమరయులు అనగా అన్యులు, విగ్రహారాధికులు, దేవుని ఎరగని ప్రజల వారు. దేవుని ప్రియజనాంగమా, ఇక్కడ ఇతడు ఏ పరిస్థితిలో ఉన్నారంటే 10 మంది యేసు ప్రభు వారు ఆ వీధిలోకి రాగానే ఊరి వెలుపల ఉన్నటువంటి 10 మంది కుష్ఠరోగులు దేవుని వైపు చూచి ఆరాధిస్తున్నారా? దేవుని వైపు చూసి స్తుతిస్తున్నారా? దేవుడు రాగానే వెంటనే వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువా మమ్మను కరుణించుము, మమ్మను కరుణించుము అని కేకలు వేశారు. కేకలు ఎప్పుడు వేస్తాం? మనిషికి ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కేకలు వేస్తాం కదా. వారి జీవితంలో బాధలన్నీ మనం విన్నాం, కష్టాలన్నీ విన్నాం, నిట్టూర్పులన్నీ మనం చూస్తున్నాం. వారి జీవితం ఎలా ఉందంటే అన్నీ ఉండి కూడా ఒంటరి బ్రతుకులు బతుకుతున్నాం. ఎందుకంటే కుష్ఠరోగము వారిని ఏం చేసిందంటే ఈ లోకములో ఒంటరి వారినిగా చేసింది. వారికున్నది శరీర రోగం, కుష్ఠరోగం. ఈనాడు పాపరోగం అనే కుష్ఠుని ఏం చేసిందంటే నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని ఒంటరితనము చేసి అవమానపరుస్తుంది. కుష్ఠరోగం పోవాలి, పాపం అనే కుష్ఠరోగం పోవాలి. అది పోయినప్పుడే మనకు స్వస్థత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, విడుదల, విమోచన, ధైర్యం, ఆశీర్వాదం, దేవుని దీవెన కలుగుతుంది. దేవుని ప్రియ సంగమా, ఈ దినాలలో పాపరోగానికి
మనము దేవుని దగ్గరికి వస్తే స్వస్థత దొరుకుతుంది. శరీర రోగానికి దేవుని దగ్గరికి వస్తే స్వస్థత దొరుకుతుంది. ఈ పాప రోగము తగ్గక మునిపే నీ శరీర రోగము తగ్గాలంటే తగ్గదు. నీ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడాలి. అందుకనే ఈ కుష్ఠవ్యాధిని బట్టి వారి జీవితం రోగములు, అపజయములు, బాధలు, కష్టములు, ఇబ్బందుల్లో, అవస్థలో ఉంది. వారి బాధ అంతా, అవస్థ అంతా, ఇబ్బంది అంతా ఎవరికి చెప్తున్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారికి వారు చెబుతూ ఉన్నారు. దేని స్తోత్రం, హల్లెలూయా. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు, బంధువులను నమ్మాను, స్నేహితులను బంధువులను దీనుడనై బలముగా పాడుదాం. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక అనాథగా నిలిచాను, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. పాడుదాం బలముగా, చప్పలు కొట్టాలి. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో, బాధల్లో. బలముగా పాడుదాం. కష్టాల్లో, బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగా మిగిలాను, దీనుడనై అందుడనై అనాథగా మిగిలాను. నీవు రావా యేసయ్యా, 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 నీవు రావా యేసయ్యా. కరుణించయ్యా సయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ మే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. చిరకాలం ఈ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ చిరకాలం ఉండాలి, చిరకాలం. దీనుడనై అందుడనై అనాథగా నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగా నిలిచాను. నీవు రావా యేసయ్యా, 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 నీవు రావా. కరుణించి యేసయ్యా, మమ్మల్ని కరుణించి యేసయ్యా. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ లేది, ఎవరు లేక ఒంటరినై అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా. హల్లెలూయా. ఎత్తిన చేతులు దేవుడు దీవించునుగాక.
ఎత్తిన గొంతులు దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఏమంటున్నారు వారు? యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? 10 మందిని చూచి, ఆయన వారిని చూచి, నీవు వెళ్ళి మిమ్మల్ని మీ యాజకులకి కనబరుచుకోండి, మీ దేహములను మీ యాజకులకి కనబరుచుకోండి, మిమ్మను యాజకులు కనబరుచుకోడని వారితో చెప్పిన వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. హల్లెలూయా. దేవుడు చెప్పింది ఏంటి? వాళ్ళు అడిగింది ఏంటి? అయ్యా మమ్మల్ని కరుణించు, బాగు చేయమన్నారు. ముట్టుకుంటాడేమో బాగుపడిపోతాం అనుకున్నారు, ముట్టుకోలా. ఏదైనా ఉమ్మివేస్తాడేమో నేల మీద అనుకున్నారు, వెయ్యలా. మరి ఏమీ చేయలేదు. మీరు వెళ్ళి మీ దేహమును యాజకుడికి కనబరుచుకోండి అని చెప్పాడు. ఆ మాట విని వారు వెళ్ళుచుండగా మార్గం మధ్యలోనే శుద్ధులైరి అంటే బాగుపడిపోయారు. కుష్ఠరోగం నుంచి విడుదల పొందారు. ఆరోగ్యం వచ్చింది. గాయాలు మాన్పబడ్డాయి. రాలిన వ్రేళ్ళు బాగుపడ్డాయి. అన్నీ నూతనముగా నిర్మించబడ్డాయి. చక్కగా పూర్వవైభవం, పూర్వ మనుషులు కోల్పోయిన ఆరోగ్యాన్ని 10 మంది కుష్ఠరోగులకు దేవుడు తిరిగిచ్చాడు. దేవుడు ఈ 10 మందిని బాగు చేయటం గల కారణం ఏమిటంటే, మొదటగా వారు వారి యొక్క స్థితిని వారు ఎరిగిన వారుగా ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుడు వచ్చినప్పుడు వారు ఎలా ఉన్నారంటే దూరముగా నిలిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మేము అపరాధులము, మేము దేవునికి దూరస్తులము, మాలో పాపమున్నది అని చెప్పి వారి యొక్క స్థితిని వారు ఎరిగి దేవునికి వారు ఎలా ఉన్నారంటే దూరస్తులుగా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని వారిని బాగు చేయటం గల రెండవ కారణం ఏమిటంటే, యేసు ప్రభువారు ఎవరో గ్రహించి దేవునికి వారు ఏమయ్యారంటే ప్రాధేయపడ్డారట. దేని స్తోత్రం, దేని స్తోత్రం. దేవునికి వారు ప్రాధేయపడ్డారు. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకుని ఆ దేవునికి వారు ప్రాధేయపడ్డారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని గురించి ఎరిగిన వారు దేవుని వలన బలము పొందుకుంటారు అని వాక్యం చెప్తుంది. అంటే వారు ఎవరి గురించి రోగములో ఉండగా ఎరిగిన వారిగా ఉన్నారు. రోగములో ఉండగా ఎవరి గురించి తెలుసుకున్న వారిగా ఉన్నారు. యేసయ్యను గురించి తెలుసుకున్నారు. ఆయన బలమును గురించి తెలుసుకున్నారు. ఆయన మాటకున్న శక్తిని గురించి తెలుసుకున్నారు. ఆయన ప్రభావం గురించి తెలుసుకున్నారు. ఆయన చేసే అద్భుతాల గురించి తెలుసుకున్నారు. యేసయ్య ఎవరో తెలుసుకున్నారు. అలాగే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే, దేవుని బలమును మనం పొందుకోవాలి అంటే, మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ముందుగా నువ్వు తెలుసుకోవాలి, ఎరగాలి. ఎరిగిన నువ్వేం చేయాలంటే దేవునికి ప్రాధేయపడాలి. ఆయన పాద సాన్నిధ్యం, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రాధేయపడాలి. నీకు బలహీనత ఏది ఉందో, బిడలలేరా, అప్పులా, సమస్యలా, ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నా నువ్వేం చేయాలంటే నా దేవుని గురించి ఎరిగి తెలుసుకున్న నీవు దేవుని సన్నిధిలో ప్రాధేయపడినట్లయితే దేవుడు నీ జీవితంలో మరి కార్యము తప్పకుండా జరిగిస్తాడు. దేవుని కార్యాలు నీ కన్నులకు చూపెడతాడు. ఆమేన్. ఎవరి గురించి తెలుసుకోవాలి? దేవుని గూర్చి. కానీ దేవుని గూర్చి కన్నా ఉపయోగము లేనటువంటి వాటి కొరకు మనం ఎక్కువగా తెలుసుకునే వారిగా ఉంటున్నాం. హల్లెలూయా. సినిమా హీరోల గురించి తెలుసుకుంటే మనకేంటి ఉపయోగం? క్రికెట్ మ్యాచెస్ ఆడేటువంటి క్రికెటర్స్ గురించి తెలుసుకుంటే ఏంటి నీకు ఉపయోగం? ఈ లోకంలో సెక్యులర్ ఫీల్డ్లో ఉన్నటువంటి మనుషుల గురించి నువ్వు తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం?
అదే నా దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకుంటే నీ జీవితంలో దేవుని సహాయం కలుగుతుంది. నీ ఆశగుని ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. పూర్తిగా నీ తలరాతని దేవుడు మార్చివేస్తాడు. నమ్మిన వారు మాత్రమే మీ తలరాతలను నా దేవుడు మార్చివేయునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎవరి గురించి తెలుసుకోవాలి మనం? దేవుని గురించి, యేసు ప్రభువారి గురించి తెలుసుకున్నారు. యేసు ప్రభువారి 10 మంది కుష్ఠరోగులని బాగు చేయటం గల ప్రధానమైన 3వ కారణం ఏమిటంటే, యేసు ప్రభువారు ఏమని మాట్లాడారంటే, ముందుగా వెళ్ళి మీ దేహాలని యాజకులకి కనపరుచుకోండి. అసలు వీరికి రోగం రావడం గల కారణము, ఒక కారణం ఏమిటంటే, పుట్టినది మొదలుకొని దేవాలయం అంటే ఏంటో తెలియదు వారికి. పుట్టినది మొదలుకొని ఎవరు యాజకులో వారికి తెలియదు. దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, దైవజనుడన్నా వారికి తెలియదు. దేవుని మార్గములో వారిని నడిపించుట కొరకై దేవుడు వారికి ఏం తీసుకొచ్చాడు? కుష్ఠరోగము తీసుకొచ్చాడు. గాయించేవాడు ఆయనే, గాయం మాన్పేవాడు ఆయనే. ప్రభు చెప్పారు, అబ్బాయి మిమ్ములను మీ దేహాలని యాజకులకు కనబరుచుకోండి అనగానే దేవుని మాటకి వెంటనే లోబడ్డారు. దేవుని మాటలైతే ఈ దినాలలో చాలామంది కూడా మరి మేము నిజంగా దేవుని భక్తులం, దేవుడు నమ్ముకున్నామని 10 మందికి తెలియాలని వింటారు, 10 మందికి తెలియాలని చేస్తారు. నాకైతే తెలియదు. కానీ ఎప్పుడు చూసినా కానీ దేవుడి వాక్యం, దేవుడి వాక్యం, దేవుడి వాక్యం. ఎప్పుడు విన్నా, ఎప్పుడు చూసినా దేవుడి వాక్యమే వింటారు, ఈ దేవుడి వాక్యమే చూస్తూ ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. వారి జీవితాల్లో మార్పు ఏమీ కనబడటం లేదు, శారీరకముగా కానీ ఆత్మీయంగా కానీ. కానీ వాక్య జ్ఞానం అమోఘంగా ఉంటుంది. బోధకుల కంటే విశేషమైన జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. కానీ ఇది ఏమాత్రం ఉపయోగం ఉండదు. మన జీవితాల్లో దేవుని వలన మేలు పొందుకోవాలంటే దేవుని మాటకి వెంటనే లోబడి ఆ మాట ప్రకారం ఎవరైతే నడుచుకొని జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో దేవుని కార్యాలు తప్పక చూస్తారు, దేవుని అద్భుతాలు తప్పక అనుభవిస్తారు. అట్టి భాగ్యం మీకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. వింటే సరిపోదు, చదివితే సరిపోదు, ఆ వాక్యం వినాలి. వాక్యానుసారమైన నడక, ప్రవర్తన, జీవితం నీలోనికి ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే వాక్యాన్ని దాని ప్రకారంగా నడుస్తూ ఉంటావో, జీవిస్తూ ఉంటావో, ప్రవర్తిస్తూ ఉంటావో, దేవుని కార్యాలు, దేవుని యొక్క సూచక్రియలు, దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలులని తప్పక నీ జీవితంలో చూస్తావు, వాటిని అనుభవిస్తావు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈ దినాల్లో వింట మట్టుకే మనకు తెలుసు, చదవటం మట్టుకే తెలుసు. ఆ వాక్యానుసారమైన నడక లేకపోబట్టి నీ జీవితం అద్భుతంగా మార్చబడటం లేదు. ఈరోజే తీర్మానం చేసుకో, నేను వాక్యం వినటం కాదు, ఆ వాక్య ప్రకారం విని నేను నడుచుకోగలిగితే నా దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడు, అద్భుతంగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో అసాధ్యమనుకున్న కార్యాలని నా దేవుడు సాధ్యం చేయగలడు. ఏదైనా ఆయన చేయగలడు. కానీ ఆ వాక్య ప్రకారంగా నువ్వు లోబడాలి. ఆ వాక్యని లోబడి ఆ వాక్య ప్రకారంగా వెంటనే నువ్వు నడుచుకోగలిగితే వెంటనే దేవుని కార్యాలని ఈరోజే నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. కానా పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. దేవుని దగ్గరికి వచ్చారు, మరియమ్మ గారు మాట్లాడారు, యేసు ప్రభువారితో మాట్లాడితే ఆ రాతి బాల్లో నీళ్ళు నింపని చెప్పారు. మరియమ్మ గారు చెప్పింది ఏంటంటే, శిష్యులకి ఆ రాతి బాల్లో నీళ్ళు నింపని చెప్తున్నాడు అనగానే శిష్యులైన వారు వెంటనే దేవుని మాటకు లోబడి వెంటనే రాతి బాల్లో ద్రాక్షరసం కాకుండా నీళ్లు నింపితే దేవుడు ఆ నీళ్ళని మధురమైన ద్రాక్షరసంగా మార్చివేశాడు. ఆ మాట విని నడిస్తేనే అద్భుతాలు మనం చూడగలుగుతాం. దేవుని మాట విని నువ్వు లోబడి నడవటం ఎప్పుడైతే నేర్చుకుంటావో నీ జీవితం అమోఘముగా అద్భుతంగా దేవుడు మార్చివేయగలుగుతాడు. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, రాత్రంతా కూడా చేపలు పట్టారంటండి శిష్యులు. ఒక్క చేప అయిన వారికి పడలేదు. నిరాశతో వారు నిస్పృహతో బయటకు వస్తే యేసు ప్రభువారు వారిని చూచి అంటాడు, అబ్బాయి మీరు కురితట్టు వలలు వేయండి, మీకు చేపలు పడతాయి. అంటే మీరు రాత్రంతా కష్టపడ్డాం, ఒక చేప అయినా పడలేదా అంటే కాదు, మీరు కుడితట్టు వలలు వేయండి అని దేవుడు చెప్పిన ప్రకారం పగటిపూటే
దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా ఆ మాటకు లోబడి కుడితట్టు వలలు వేశారు, నడుచుకున్నారు. ఖాళీ వలలు ఏమైనాయి అంటే నిండిపోయాయి. ఈరోజు దేవుని యొక్క మాట మీరు విన్నారు, ఆ మాటకు లోబడి నడుచుకొని జీవించండి. ఏ విషయాల్లో మీ జీవితాలు ఖాళీ అయిపోయినాయో, ఏ విషయంలో మీ జీవితం ఖాళీగా కనబడుతుందో, నా దేవుడు వలలను చేపలతో నింపినట్లుగా నా దేవుడు దీవులతో నింపునుగాక, నా దేవుడు ఆశీర్వాదాలతో నింపునుగాక. నమ్మిన వారు మాత్రమే నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక, గిన్నె నిండి పొంగిపల్లె అనుభవంలో నడిపించునుగాక. ఆమేన్. చూడండి, దేవుడు వారిలో చూసింది ఏంటంటే లోబడే తత్వం చూశాడు. ఏం చూశాడు చెప్పండి? లోబడే తత్వం చూశాడు. అలాగే లోబడే తత్వమును మరలా యేసుక్రీస్తు ప్రభువారిన వాడు వస్తే కుష్ఠ రోగాల నుండి మనకు విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఆయన ఒక్కడే మనం బాగు చేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే మనం విడిపించగలిగిన వాడు అని చెప్పి దేవుని యందు ఒక విశ్వాసము, ఒక ఎదురుచూపు, ఒక వెతుకులాట కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు అది గమనించి వారి దగ్గరికి దేవుడు వచ్చి ఆ రోగులైన వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? బాగు చేశాడు. ఈనాడు నీలో ఆ విశ్వాసం ఉందా? నీలో దేవుని వెతికే గుణము కనబడుతుందా? ఆ అతురత నీలో కనబడినట్లయితే తప్పక దేవుడు నిన్ను దాటిపోడు. బాధల్లో ఉండగా, కష్టాల్లో రోగాల్లో ఉండగా దాటిపోడు, పడిపోయిన స్థితిలో ఉండగా దాటిపోడు. 10 మంది కుష్ఠరోగుల దగ్గరికి వచ్చిన దేవుడు నీలో విశ్వాసం ఉంటే, నీలో దేవుని వెతికే గుణం ఉంటే తప్పక ఈ క్షణమంది నీ దగ్గరకు వస్తాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మాట విని వారు నడుచుచూ ఉండగానే, దారి మధ్యలోనే వారు వెళుతూ ఉండగానే కుష్ఠరోగులు 10 మంది ఏమయ్యారంటే బాగైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, దేవుని మాట విని నడుచుకునే తత్వం వారిలో ఉంది. కాబట్టి దేవుడు అది చూసి వారిని బాగు చేశాడు. అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యమైంది. నా జీవితం ఇంతే, కుష్ఠరోగంతోనే నా జీవితం అంతమైపోతుంది, నా జీవితంలో ఏ మార్పు ఉండదు, నా వేళ్ళు రాలిపోయి ఉంటాయి, నా కాళ్ళు వేళ్ళు రాలిపోయి ఉంటాయి, నా శరీరం అంతా గాయాలే ఉంటాయి, చీము నెత్తురు రసే కారుతుంది, నా భార్యని నేను కలుసుకోలేను, నా బిడ్డలకు కలుసుకోలేను, నేను కుటుంబంతో జీవించలేను, ఊరి వెలుపల దిక్కులేని వాడిగా అనాదిగా ఒంటరిగా ఇక నా జీవితం బ్రతకవలసిందే అని కృంగిపోతున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు కార్యం జరిగించలేదా? అసాధ్యం అనుకున్న కార్యాన్ని సాధ్యం చేయలేదా? తగ్గని రోగాన్ని తగ్గించలేదా? నీ జీవితంలో ఎందుకు కృంగుదల? నీ జీవితంలో ఎందుకు అసమాధానం? నా వల్ల కాదు, నేను చేయలేను అనే గందరగోళం నీలోకి రానివద్దు. నువ్వు చేయలేనివన్నీ ఆయన చేసి పెట్టగలడు. నీకు అసాధ్యమేమో, దేవునికి సమస్తము సాధ్యం. దేవుడి సంవత్సర కాలంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధిని క్షేమమును దయచేయదనన్నాడు. మాటిచ్చిన దేవుడు తప్పిపోయే దేవుడు కాదు. నువ్వు అసాధ్యమని నువ్వు కృంగిపో మాకు. బిడ్డలు లేరని నువ్వు కృంగిపోవద్దు, గృహం లేదని కృంగిపోవద్దు, ఆరోగ్యం లేదని కృంగిపోవద్దు, సమస్యలు తొలగటం లేదని కృంగిపోవద్దు, ఒంటరితనాన్ని బట్టి కృంగిపోవద్దు, నా జీవితం ఇంతే అని నువ్వు తలడిల్లిపోవద్దు. కుష్టి వ్యాధి గల వారి జీవితం ఇక ఇంతే అనుకున్న వారి జీవితాలను దేవుడు మార్చలేదా? వారి తలరాతను దేవుడు మార్చలేదా? నిశ్చయముగా నీ తలరాతను దేవుడు మార్చగలడు. నిశ్చయముగా నీ జీవితంలో నా దేవుడు అద్భుతాలు చేయగలడు. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో.
యేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నమ్మి ఉన్నా యేసయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు అసాధ్యం, మా రోగం తగ్గదు అనుకున్న వారు దేవుని యందు విశ్వాసం నమ్మిక ఉంచితే వారి జీవితాలను ఎలా మార్చాడు? అద్భుతంగా మార్చాడు. 10 మంది కుష్ఠరోగం నయమైపోయింది, చక్కటి ఆరోగ్యం దేవుడిచ్చాడు, వ్రేళ్లను దేవుడిచ్చాడు, చీమునెత్తర అయిపోయింది, రసి అయిపోయింది, పసిపిల్లల వంటి దేహం వారికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. బాగయ్యాక ఇప్పుడు ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని సన్నిధికి రావాలి. కానీ 10 మందిలో 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారంటే మరలా లోకములోనికి వెళ్ళిపోయారు. కడగబడిన పంది బురదలో డొలినట్లుగా, కుక్క తన వాంతికి మరలా ఆశపడినట్లుగా, దేవుని వలన బాగుపడినటువంటి 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పడ్డాక ఈ 10 మంది కుష్ఠరోగులు సమరయుల్లో ఒక్కడు తప్ప 9 మంది లోకములోనికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? లోకములోనికి వెళ్ళిపోయారు. పేకాటకు వెళ్ళిపోయాడు, మరలా బాగుపడిన వాడు బెట్టింగ్కి వెళ్ళిపోయాడు, బాగుపడిన వాడు మరలా వ్యభిచారానికి వెళ్ళిపోయాడు, బాగుపడిన వాడు భార్య కోసం వెళ్ళిపోయాడు, బాగుపడిన వాడు స్నేహితుల కోసం వెళ్ళిపోయాడు, బాగుపడిన వాడు కులం కోసం వెళ్ళిపోయాడు, బాగుపడిన వాడు విగ్రహారాధన కొరకు వెళ్ళిపోయాడు. మరి 9 మంది 9 రకాలుగా వెళ్ళిపోయారు. కానీ ఒక్క సమరయుడు మట్టికి, దేవుని ప్రియ సంఘమా, నేను రోగములో ఉంటే నా కులము పట్టించుకోలేదు, నేను అనారోగ్యములో ఉంటే నా బంధువులు పట్టించుకోలేదు, నా తల్లిదండ్రులు పట్టించుకోలేదు, నా భార్య పట్టించుకోలేదు, నా బిడ్డలు పట్టించుకోలేదు, నాకంటూ విలువిచ్చిన వారి లోకములో ఎవరు లేరు. నేను రోగములో పడి ఉంటే నా దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావని అడిగిన వారు ఒక్కరు లేరు. అలా వచ్చిన వారి లోకములో ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన తప్ప ఆకాశమందు ఈ లోకములు నాకు ఏది ఎక్కువ కాదు, ఆయనే నాకు కావాలని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వ్యక్తి సమరయుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మొదటిగా, రెండవదిగా ప్రజలు ఏమనుకుంటారో అని, విగ్రహారాధన చేసేవారు నువ్వు కూడా ప్రార్థనలోకి వెళ్ళిపోయావని అంటారేమోనని ఈ 9 మంది ప్రజలకు భయపడి లోకములోకి వెళ్ళిపోతే ఈ 10 మందిలో ఒకడు సమరయుడు. ప్రజలు ఏమనుకున్నా నాకు అనవసరం, నన్ను బాగు చేసింది దేవుడు, నాకు ఆ దేవుడే కావాలి, నాకు ఆయన ఆశీర్వాదం కావాలి, నాకు ఆయన దీవెన కావాలి, నాకు ఆయన సహాయం కావాలి, నాకు ఆయన మేలు కావాలి. ప్రజలు నాకు స్వస్థత ఇవ్వలేదు, కులము నాకు స్వస్థత ఇవ్వలేదు, బంధువులు నాకు స్వస్థత ఇవ్వలేదు, యేసయ్య నాకు ఇచ్చాడు కాబట్టి ఆ యేసయ్య దగ్గరికి నేను వెళతానని నిర్ణయము తీసుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారులారా, అలాగే ఈ ఒక్క సమరయుడు ఎందుకు తిరిగి ఇంటికి వెళ్ళలేదంటే ఆయన ఎవరి వల్ల మేలు పొందుకున్నాడో తెలుసు.
ఎవరి వల్ల మేలు పొందుకున్నాడంటే దేవుని వలన మేలు పొందుకున్నాడు. కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలని, కృతజ్ఞతాహీనుడిగా ఉండకూడదని, మేలు పొందుకున్న నేను మేలు చేసిన వాడి దగ్గరికి నేను ముందుగా వెళ్ళాలని చెప్పి కృతజ్ఞత కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళాడంటే యేసు ప్రభువారి యొద్దకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొద్దకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గొప్ప శబ్దముతో, గంభీర ధ్వని గల శబ్దముతో గంతులు వేయచ్చు, నాట్యమాడుచు, కేకలు వేస్తూ, దేవుని గురించి సాక్ష్యం చెప్తూ, మహిమపరుస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి, ఆ తమ్మడిగలెక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు కనబడలేదని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. 10 మంది బాగుపడ్డాక దారి మధ్యలో 9 మంది లోకంలోకి వెళ్ళారు. బాగుపడ్డాక ఒక్కడు మాత్రం సమరయుడు, అన్యుడు, విగ్రహారాధికుడు, నన్ను బాగు చేసింది యేసయ్య అని చెప్పి నాట్యం ఆడుకుంటూ, గంతులు వేసుకుంటూ, దేవుని మహిమపరుచుకుంటూ, ప్రజలు ఏమనుకున్నా కానీ, లోకం ఏదనుకున్నా కానీ, కులము బంధువులు ఏమనుకున్నా కానీ, యేసే దేవుడు, యేసే నన్ను బాగు చేసింది, యేసే నన్ను స్వస్థపరిచింది, యేసయ్యే దేవుడు అని మహిమపరుచుకుంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై, స్తుతి స్తోత్రమారాధన నా బ్రతుకంతా. బలముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నా బ్రతుకంతాలాపన ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై. ఏది ఏమైనా నిన్ను వదలనయ్యా, పట్టు విడవక నీ అడుగు జాడల వచ్చేదనయ్యా. ఏది ఏమైనా నిన్ను వదలనయ్యా, పట్టు విడవక జాడల వచ్చేదనయ్యా. ఆత్మదేవా ప్రాణనాథుడా, ఆత్మదేవా ప్రాణనాథుడా, ఆరాధించెదనయ్యా, నిన్ను ఆరాధించెదనయ్యా. స్తుతి స్తోత్రమారాధనా నా పానా. హల్లెలూయా. ఏమిచ్చి రుణం తీర్చను నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై. నీవు లేక నేనేలా బ్రతకాలయ్యా, నా తల్లియు తండ్రియు నీవే నా మంచి యేసయ్యా. నీవు లేక నేనేలా బ్రతకాలయ్యా, నా స్నేహితుడా, ప్రాణప్రియుడా, స్నేహితుడా, ప్రాణప్రియుడా, నమస్కరించేదనయ్యా, నేను నమస్కరించేదనయ్యా. స్తుతి స్తోత్రమారాధనా నా. హల్లెలూయా. స్తుతి స్తోత్రమారాధనా
మెచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గరికి వచ్చిన దేవునికి ఏం చెల్లించాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. అబ్రహాము గారిని దేవుడు కుమారుని అడిగితే దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదని దేవుడు అడిగాడని ప్రథమ స్థానం ఇచ్చాడు. ఈరోజు కృతజ్ఞత కలిగి మీరే ఆ ఒక్క సమరయుడిలాగా 10 మందిలో 9 మంది వెళ్ళిపోతే దేవుడు నా జీవితంలో మేలు చేశాడని దేవుని మందిరానికి వచ్చారే, మీరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, మీరే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు. ఈరోజు దేవుని మందిరానికి రాకుండా లోకములో తిరిగేవారు ఎవరు చెప్పండి? 9 మంది. దేవుని మందిరములోకి వచ్చిన వారు ఒక్క సమరయుడు, వాడు ప్రథమ స్థానం ఇచ్చేవాడు. రెండవదిగా ప్రజలు ఏమనుకున్నా పట్టించుకునేవాడు. మూడవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎవరైతే చెల్లిస్తారో నోవాహుని ఆశీర్వదించినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నోవాహును ఎలా ఆశీర్వదించాడు? ఆదికాండం 9వ అధ్యాయంలో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీ భూమిని నింపండి అని చెప్పి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు దేవునికి ఎవరైతే దేవుడు చేసిన మేళను బట్టి ఈ ఒక్క సమరయులాగా తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో దేవుడు వారు కలిగిన వాటన్నిటిపైన దేవుని ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది. ఆమేన్. కాబట్టి నాడు దేవునికి ప్రథమ స్థానం ఆ సమరయులాగా ఒక్కడిలాగా ఇస్తున్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? కుష్ఠరోగి బాగుపడ్డాక దేవుడు ఏం చెప్పాడు? మోషే నియమించిన కానుక పెట్టెలో కానుక సమర్పించమని కృతజ్ఞత చెల్లించమన్నాడు. మనం సాక్ష్యం చెప్పాక కృతజ్ఞత కలిగి దేవుని మందిరంలో మోషే నియమించిన కానుక పెట్టెలో కానుక సమర్పించాల. ఆ కథ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఇలా ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఆ 10 మందిలో ఒక సమరయుడిలాగా జీవిద్దాం. 9 మందిలాగుంటే చరిత్రహీనులుగా ఉంటాం. ఆ 10 మందిలో ఆ ఒక్కడిగా ఉంటే దేవుడు కృతజ్ఞత కలిగిన ఆ సమరయుడి వలె మరి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, చరిత్రలో నిన్ను నిలబెడతాడు. ఈరోజు ఆ సమరయుని గురించే మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ బాగుపడ్డ తిరిగి వచ్చినటువంటి సమరయుని గురించే ప్రకటించుకుంటున్నాం. ఈరోజు నువ్వు ఆ సమరయులాగా బాగుపడి దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, ఆ సమరయులాగా ప్రజలు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, నాకు దేవుడే కావాలని వస్తే ఆ సమరయులాగా దేవుని మేలు పొందుకుని కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో నువ్వు పొందుకున్న మేలు బట్టి సాక్ష్యం చెప్పి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే నా దేవుడు నీ వ్యాపారంలో ఆశీర్వదిస్తాడు, వ్యవసాయంలో ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డల చదువులు ఆశీర్వదిస్తాడు, ఉద్యోగాలు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నోవాహు కుటుంబాన్ని ఆశీర్వించినట్లుగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు మాత్రమే. యేసయ్య నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, యేసయ్య నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని నమ్మిన వారు మాత్రమే. ఆ సమరయుడిని ఆశీర్వించిన దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మీ వినికిడిలో భద్రం చేయునుగాక.